ప్రైజ్ ద లార్డ్. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. హెబ్రీ 13:5. సహోదరుడా, దేవుడు ఈ వాక్యం ద్వారా అనేక మాటలు మనకు సెలవిస్తా ఉన్నాడు, గమనించండి. నిన్ను ఏమాత్రం విడవనంటున్నాడు అంటే దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టని దేవుడిగా అంటూ ఉన్నాడు. ఎన్నడూ ఎడబాయనంటున్నాడు అంటే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా త్రోసిపుచ్చేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఈ భూమి మీద ధనవంతులు కావచ్చు, పేదరికంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దేవుడిని స్తుతిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, భూమి మీద ఉన్న ప్రతి వారు ధనం సమకూర్చుకోవాలి, లేకపోతే నేను ఇల్లు కట్టుకోవాలి, లేదా బంగారం, ఇవన్నీ కూడా సమకూర్చుకోవాలని చాలా ఆశపడుతూ ఉంటారు. కానీ అవన్నీ కూడా వృధా అండి. ఎందుకంటే దేవుని రాజ్యం ఒకటి ఉంది, అది వచ్చినప్పుడు ఇవన్నీ కూడా వ్యర్థమే. ఎందుకంటే మనం ఇక్కడ ధనం కూర్చిపెట్టుకుంటాం, ప్రతిదీ మనం సమకూర్చిపెట్టుకుంటాం. కానీ అవన్నీ దేవుడు వద్దు, పరలోక రాజ్యంలో మీరు ధనాన్ని సమకూర్చుకోండి, అక్కడ ఇల్లు కట్టుకోండి అని చెప్పేసి దేవుడు ఎప్పుడో చెప్తూ వచ్చాడు. కానీ మనం అవేమీ పట్టించుకోవడం. ఎందుకంటే ఈ లోకంలో మనం బ్రతకాలి కాబట్టి ఇవన్నీ సమకూర్చుకుంటాం. కానీ ఒక దినం అవన్నీ పోతాయండి, గమనించండి. ఎందుకంటే అవన్నీ కూడా మనం ఎప్పుడైతే ధనం కూర్చిపెట్టుకుంటామో దొంగల పాలు అవుతుంది అంటారు. కానీ ఎప్పుడైతే దేవుని పరలోక రాజ్యంలో మనం నిత్య వారసులుగా ఉండబోతున్నామో అది ఎన్నో రెట్లు అధికమైన సంతోషాన్ని ఇస్తుంది. కానీ మరి ఏది ఇవ్వదు. మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట చెప్తాడు దేవుడు, సూది బెజ్జంలో ఉంటే దూరడం ఎంత కష్టమో ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం కూడా అంతే కష్టమండి. ఎందుకంటే ఇక్కడున్న ధనమంతా వ్యర్థమే. ఒక దినం మనం వెళ్ళబోతున్నాం, దేవుని రాజ్యం రాబోతుంది. ప్రియ సహోదరుడా గమనించు. ఎందుకంటే పరలోక రాజ్యంలో ఎప్పుడైతే మన ధనాన్ని సమకూర్చి పెట్టుకుంటామో ఆయన యొక్క రాజ్యాన్ని మనం చేరుకుంటామో, నిత్యం ఆయన స్తుతించేవారుగా, ఆయన గణపరిచేవారుగా మనం ఉంటాం. మన యొక్క జీవితాన్ని మనం ఎన్నో రకాలుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని కొరకే, దేవుని యొక్క సిద్ధపాటు కొరకే మనం సిద్ధపాటు చేసుకోవాలండి. గమనించండి. వందనాలు. ప్రైజ్ లార్డ్.